ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ లో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి మీరు సమాధానాలు చెప్తూ ఉంటారన్నమాట. ఇలా మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయ్యింది అనుకోండి, మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు మీరు చేస్తున్నది కలిసికట్టుగా ఒక సీరియలే అయినా ఈ రోజు మీరు విడివిడిగా ఆడబోతున్నారు. ఎవ్వరాట వాళ్ళదే, రెచ్చిపోండి అంతే, అస్సలు తగ్గేదేలే. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. సో రెడీ? ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి మీతోనే మొదలు పెట్టేస్తాము. రండి. నేను మీకు ఇచ్చేటువంటి టైం 90 సెకండ్లు మాత్రమే. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యాంక్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెక్. చెక్. ఓకే, రైట్ ఆన్సర్. అకౌంట్స్. అకౌంట్స్ రైట్ ఆన్సర్. మనీ. డబ్బులు. నంబర్ 1 రైట్ ఆన్సర్. నగలు. నగలు రైట్ ఆన్సర్. నంబర్ 12 ఏటీఎం. ఏటీఎం. ఏటీఎం లేదు. చెక్ బౌన్స్. చెక్ బౌన్స్ లేదు. లోన్స్. 5 రైట్ ఆన్సర్. Gold. స్లిప్పింగ్. విత్డ్రాయల్ స్లిప్పులు. ఓకే, డిపాజిట్ విత్డ్రా రైట్. బ్యాంక్ మేనేజర్స్. ఎంప్లాయీస్ నంబర్ 4 రైట్. వాచ్మెన్. సెక్యూరిటీ నంబర్ 8 రైట్ ఆన్సర్. క్యాష్ కౌంటింగ్ మిషన్. రైట్ ఆన్సర్. నంబర్ 9 ఎనీవే మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం ఒకసారి. అప్పులు గడువు తేదీ, అలాగే ఫోన్ కాల్స్ రావటము, టోకెన్స్, క్యూ లైన్లు, సంతకము, స్టాంపు, కంప్లైంట్స్, సీసీ కెమెరాస్, లంచ్ బ్రేక్. 5,50,000 వచ్చింది. బ్యాంక్ లో జనరల్లీ ఏంటంటే మాక్సిమం మెంబర్స్ పెన్ లేకుండా వెళ్తారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరి దగ్గర పెన్ ఉంటుంది, వాళ్ళనే వెళ్ళి అడుగుతూ ఉంటారన్నమాట. సో అలా మీరు పెన్ లేకుండా వచ్చారండి బ్యాంక్ కి. నేను, మాధురి గారు అండ్ అలాగే మా గిరి గారు ఉన్నారు. రండి గిరి గారు, మనం బ్యాంక్ లో చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాము. పెన్ ఉందా? ఉందమ్మా, పనిలో ఉన్నాను నేను. ఈయన అడుగు. అంటే నాకు కూడా చాలా పని ఉందండి. అంటే నేను పని లేకుండా కూర్చున్నాను అనుకుంటున్నావా ఇక్కడ? మీరైనా పెన్ ఇస్తారా? అర్జెంట్ గా నేను డ్రాఫ్ట్ చేస్తాను. ఏం డ్రాఫ్ట్ చేస్తున్నారు? మా గర్ల్ ఫ్రెండ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. నేను మా అమ్మగారికి ట్రాన్స్ఫర్ చేయాలండి. నీ గర్ల్ ఫ్రెండ్ కి అర్జెంట్ గా అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, పెన్ ఉందా? మీ పెన్ ఏమైంది? నా పెన్ నా దగ్గర ఉంది. ఈవిడికో పెన్ కావాలంట. మీ దగ్గర పెన్ ఉందా? పెన్ ఉంది, కానీ నాకు అర్జెంట్ పని ఉంది. ఏం పని? నా గర్ల్ ఫ్రెండ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఏజ్ లో కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా? ఆఫ్ కోర్స్, స్టిల్ ఐ యామ్ యాంగ్రీ లైక్ యు. మీరు ఏం చేస్తూ ఉంటారు ఇది కాకుండా? ఫ్యామిలీతో బాగా హ్యాపీగా గడుపుతా. ఫ్యామిలీలో ఎంత మెంబర్స్? ఒక ఆవిడ, 2 పిల్లలు. ఓ, ఒక ఆవిడేనా? మీరండి? మాకు ఒక ఆవిడ. మీరు రోజు బ్యాంక్ వస్తూ ఉంటారా? ఆ రోజు వస్తుంది. నేను వచ్చేది మటుకు మీకోసమే. నా కోసం ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే మిమ్మల్ని రోజు చూడొచ్చని. మై గాడ్, నా అందం. నాకు కూడా సిగ్గేస్తుంది. హలో, మన పెన్ స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోండి. రండి బాబు, రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చిరంజీవి గారు అన్నగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాన్స్. రైట్ ఆన్సర్. నంబర్ 1 ఫైట్స్. లేవు. స్టైల్. నంబర్ 11 రైట్. పాలిటిక్స్. లేదు. బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్ రైట్ ఆన్సర్. నంబర్ 12 మెగా ఫ్యామిలీ. నంబర్ 13 రైట్. ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ రైట్ ఆన్సర్. నంబర్ 6 అవార్డ్స్. పద్మ విభూషణ్. 670 వచ్చింది మీకు. సో చెప్పనివేంటో చూద్దాం.
ఫ్యాన్స్ అరే రే, రికార్డ్స్ కలెక్షన్స్, కొత్త నటీనటులకి సపోర్ట్, కామెడీ టైమింగ్, 80s గెట్ టుగెదర్ వాళ్ళ ఫోటోలు వస్తూ ఉంటాయి కదా, మోటివేటింగ్ స్పీచెస్, ఇండస్ట్రీ పెద్ద, చిరు లీక్స్, అన్నయ్య అని పిలవటం. అది మీరు మిస్ అయింది. ఎనీవే డబ్బులు పట్టుకొస్తాను ఉండండి. ఇచ్చే ముందు చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా, అందరూ తలా ఒక డైలాగ్ చెప్పాలి. మీతో మొదలెడదాం. కొద్దిగా ఫేస్ టర్న్ ఇచ్చుకుంటారా? అదే అటు టర్న్ చేసి అటు చెప్పరా? కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడి చేస్తా. సూపర్. బాక్స్ బద్దలైపోతుంది. ఎవరిది? నీదే నీదే. మొక్కే అది పీకిస్తే పీక కోస్తా. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా నా పీకేస్తే పీక కోస్తా. రెడీ, పాట. చిన్నగా 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 మది కన్నులో విప్పిన కన్నెగా నీ మగ సిరికే వేస్తా నా ఓటు, నా సొగ సిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతినై వేస్తా ఓటు. మధ్యలో మాత్రమే నడుము ఇటు నుంచి పట్టుకోవాలా అటు నుంచి పట్టుకోవాలా? వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. డబ్బులు ఇస్తా, డబ్బులు ఇస్తా, తీసుకెళ్ళండి. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు గిరీష్ శంకర్ టీం వాళ్ళు. లీడ్ ఈ రోజు మన సుమా అడ్డాకు వచ్చేస్తున్నారు మ్యూజిక్ షాప్ మూర్తి గారు, అంటే అజయ్ ఘోష్ గారు అండ్ చాందిని చౌదరి గారు. अंग्रेजी बीटे आईना पंजाबी डोले आईना मन तपांगते आईना डीजे डीजे बाजे बिड्डानी स्टाइले दईना पड्डका सुके लोना मन मस्टार వచ్చిందంటే डीजे बाजे అంతా నచ్చే. మ్యూజిక్ షాప్ మూర్తి గారు, ఏంటి మీరు అసలు ఉలక్కుండా పలక్కుండా అలా నిల్చున్నారు? ఇక నువ్వు పక్కనుంటే అమ్మో మన వల్ల దెమలదు. కొన్ని సంవత్సరాల నుంచి శనివారంలో ఉన్నానండి, ఇప్పుడు మంగళవారానికి వచ్చా. 9:30కి వస్తుంది అనమాట మన షో. కొంచెం మీ సర్కిల్ లో కూడా చెప్పరా? నీ షో గురించి ఒకటి చెప్పాలా? అయ్యో రావా, అయ్యో రావా. ఓ బై ద వే, సారీ, నేను వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను. మన సీరియల్ టీం వాళ్ళు, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సీరియల్. అవును తెలుసు సార్, ఆమె నా భార్య సార్. సీరియల్లో మూర్తి గారికి ఎవరు అవకాశం ఇవ్వట్లేదని విన్నాను. అవును. అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అనుకోండి ఈ రోజు, అది నేనే. నిజమే. అయ్యో నువ్వు ఇచ్చిన అవకాశం ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇచ్చావు. ఏమి ఇచ్చా? నీ డైరెక్షన్ లో ఒకటి చేశా. నేను ఆ రోజుతోనే డైరెక్షన్ మానేశా. ఓకే, ఇప్పుడు ఏంటంటే విషయము, మీరు ఈ టీం ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా? వాళ్ళు కొంచెం వీక్ గా ఉన్నారు. మూర్తి గారు మీరైతే స్ట్రాంగ్ అండి. వాళ్ళకి మూర్తి గారు కావాలంట. మీరంటే ఇటు సైడ్ వెళ్తారా? రండి, మీకు రూట్ చూపిస్తాం. अंग्रेजी बीटे आईना पंजाबी डोले आईना मन तपांगते आईना डीजे डीजे बाजे. కాదు, నాకు ఎందుకు అజయ్ ఘోష్ గారిని చూసినప్పుడంతా ఆయన ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ మొహమాట పడతారేమో అనిపిస్తుంది. అవును, అలాగే అనిపిస్తుంది. చూడండి, ఆయన ఎలా 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 సార్, నేను తెలుసు మీకు. అయ్యో మీరు మాధురి మేడం గారు. సార్, మావిడ ఇదేంద్ర సావే, నాకేం అర్థం కదా. నేనేమో లేపుకి పోతున్నానేంది ఏమన్నా.